గత ప్రభుత్వంతో అంటకాగారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్నారు. అయినా బుద్ధి మార్చుకోని ఐపీఎస్లు తెర వెనుక కుట్రలు చేస్తున్నారు. పవర్ లేకున్నా కింది స్థాయి అధికారులతో మాట్లాడి కేసుల దర్యాప్తుకు అడ్డం పడుతున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల్ని కాపాడేందుకు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఏపీలో 16 మంది పోలీసు అధికారులకు డీజీపీ మెమో వెనుక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీతో అంటగాగిన ఐపీఎస్ అధికారుల్ని కూటమి సర్కారు వెయిటింగ్ లో ఉంచింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా వీరు వైసీపీ కోసం పనిచేశారనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే వారిని పక్కన పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో డీజీపీ ఇచ్చిన ఓ మెమో తాజాగా బయటికి రావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ మెమో జనరల్ ప్రొసీడింగ్స్ లో భాగమని చెబుతున్నా అసలు వాస్తవం వేరే ఉందని తెలుస్తోంది. 16 మంది సీనియర్ ఐపీఎస్ లను ఉదయం 10 గంటలకు ఆఫీస్కొచ్చి సాయంత్రం 10 గంటలు ముగిసే వరకు అక్కడే ఉండడంతో పాటు రిజిస్టర్లలో సంతకాలు చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సీనియర్ ఐపీఎస్ లకు స్కూల్ పిల్లల తరహాలో ఆదేశాలు ఇవ్వడం ఏంటని చెప్పుకుంటున్నారు. సీనియర్ ఐపీఎస్ లకు డీజీపీ మెమో వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన కేసుల్ని నీరుగార్చేలా ఈ వెయిటింగ్ ఐపీఎస్లు కుట్రలు చేస్తున్నారట. విచారణ ముందుకు సాగకుండా అడ్డుపడుతున్నారట. అధికారుల్ని పిలిపించుకోవడం లేదా ఫోన్లలో మాట్లాడి తూతూ మంత్రంగా విచారణ ముగించాలంటూ ఆదేశాలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతల పాత్రను తక్కువ చేసి చూపేలా ఒత్తిడి చేస్తున్నారట. వీరిలో కొందరు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ 16 మంది ఐపీఎస్ అధికారుల్ని పక్కన పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేసుల విచారణను ప్రభావితం చేయడం అనేది చాలా పెద్ద నేరం. ఇలాంటి దుశ్చర్యలకు భారత న్యాయ సంహితలో బలమైన సెక్షన్లు, శిక్షలు ఉన్నాయి. అయినా అవేవీ లెక్క చేయకుండా ఈ 16 మంది ఐపీఎస్లు వైసీపీ నేతలకు తొత్తులుగా వివరించడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వెయిటింగ్ లో ఉన్న ఈ ఐపీఎస్లు ఇకపై రోజు హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉండాలని హుకుం జారీ చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.